క్రిస్మస్ అనే మాటకి అర్థం ఏంటి చెప్తారా? అందులో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి క్రైస్ట్ ఉంది, తర్వాత మాస్ అని ఉంది. క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. మాస్ అంటే ఆరాధన అని అర్థం. యేసు క్రీస్తుని ఆరాధించే దినముగా మనము ఈ క్రిస్మస్ని చేసుకుంటున్నాం. యేసు ప్రభువుని మనము ఆరాధిస్తాము. అది ఒక రోజుకి సంబంధించింది కాదు, అవునా కదా? అది ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, ఒక సమయానికి సంబంధించింది కాదు. అది యేసుక్రీస్తుని మనము ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా మనం ఆరాధించాలి. రైట్. నేను ఒక వచనం చూపించి ఒక ప్రత్యేక సందేశాన్ని వాళ్ళని ఆశపడుచున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. ఎవరైనా వాక్యం చదివి సహాయం చేయగలరు? అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చాలు. యేసుక్రీస్తు రాజు, ఆయన ఒక యూదుల రాజుగా మరి చెప్పుకుంటున్నట్టు ఈ వచనం మనం చూస్తూ ఉంటాం. చాలామందికి ఒక సందేహం వస్తుంది, అరే మీ దేవుడు కదా, మీ దేవుడిని రాజు కాదు కదా, మహారాజు కూడా మీరు చేయగలరు, మీ దేవుడి గురించి మీరు గొప్పలు చెప్పుకోక ఇంకెవరు చెబుతారు అని అనుకుంటారు. కానీ మన దేవుడి గురించి చరిత్రలో చాలామంది తెలుసుకున్నారు, కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు చెప్పే ముందు అసలు ఈ యొక్క క్రిస్మస్ అనేది ఎలా వచ్చిందో నేను కొద్దిగా ఒక చరిత్రని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు శకం 280 నుంచి 337 క్రీస్తు శకం, చెప్పండి, 280 నుంచి 337 సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యాన్ని ఒక చక్రవర్తి పాలిస్తూ ఉన్నాడు. ఆ చక్రవర్తి పేరు ఏంటంటే కాన్స్టంటైన్. ఏం పేరు? కాన్స్టంటైన్. మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి, రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ అని గూగుల్లో మీరు టైప్ చేసినట్లయితే 280 నుంచి 337 సంవత్సరం వరకు ఆయన పరిపాలించినట్లు చూస్తూ ఉంటాం. అయితే ఆ కాన్స్టంటైన్కి మరి దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుని నమ్మేవాడు కాదు, జీసస్ క్రైస్ట్ని కూడా నమ్మేవాడు కాదు. అయితే ఆ కాన్స్టంటైన్ యొక్క తల్లి గారి పేరు ఏంటంటే హెలీనా. ఆమె యేసు ప్రభు అంటే చాలా విశ్వాసము, యేసు ప్రభు అంటే చాలా ప్రేమ. అయితే ఆ సమయంలో ఆమె రహస్య యేసుక్రీస్తు అనుచరురాలుగా ఉంది. రోమా సామ్రాజ్యాన్ని అతి భయంకరమైన చక్రవర్తులు పాలించారు. బహు దుర్మార్గులు వాళ్ళు. ఎంత దుర్మార్గులు అంటే ఏదైనా యుద్ధంకి వెళ్తే బాలింతలని కూడా చూడరు, పసిబిడ్డలని కూడా చూడరు, అంత క్రూరంగా ఉంటారనమాట. అయితే ఈ కాన్స్టంట్ చక్రవర్తి కూడా ఏం చేశాడంటే, ఒకరోజు ఆయన ఇలా రేపు యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటుండగా ఇట్లా ఆలోచిస్తూ ఉండగా ఒక అక్షరం ఆకాశంలో కనిపిస్తుంది. దాని దర్శనం అంటారు. మనం మెలకువగా ఉండినప్పుడు కనిపించేది దర్శనం, పడుకొని ఉన్నప్పుడు కనిపించేది కళ. దర్శనానికి కళకి తేడా ఉంది. అయితే ఆ కాన్స్టంటైన్ చక్రవర్తికి ఒక దర్శనం కనిపిస్తుంది. ఏం అక్షరం కనిపిస్తుంది? ఏబిసిడీలు వచ్చా మీ అందరికి? అందులో సి అనే అక్షరం కనిపిస్తుంది. ఆ సి అనే అక్షరం కనిపించగానే ఆయనకు అర్థం కాదు, ఏంటి నాకు మాత్రమే సి అని కనిపిస్తుంది, ఎవరికి సి కనిపించట్లేదు ఏంటి అని చూసి మరి వాళ్ళ అమ్మగారు అయిన హెలీనా దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. హెలీనా దగ్గరికి వెళ్ళి, మమ్మీ నాకు ఆకాశంలో సి అక్షరం కనిపిస్తుంది, దాని గురించి ఏంటి అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, అరే నువ్వు రేపు యుద్ధానికి వెళ్తున్నావు కదా, అయితే సి అంటే క్రైస్ట్, సి అంటే క్రాస్, అయితే సి అంటే క్రీస్తు, సి అంటే సిలువ అని అర్థం అని చెప్పి ఆమె ఇంగ్లీష్లో చెప్తుంది. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు యుద్ధం చేసే కత్తి, డాలు అండ్ యుద్ధం చేసేటప్పుడు ఇంకోటి ఏం పట్టుకుంటారు? ఒక ఫ్లాగ్. అవునా కదా? ఫ్లాగ్ ఉంటుందా ఉండదా? ఆ ఫ్లాగ్ మీద ప్రతి దాని మీద సి అనే అక్షరం రాసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు, గెలవకపోతే అప్పుడు నన్ను అడుగు అని చెప్పేసి ఆ తల్లిగారు చెప్పగానే కాన్స్టంటైన్ అక్కడికి వెళ్ళేసి ఆ యుద్ధోపకరణాలన్నిటి మీద సి అని రాపించగానే మరి నెక్స్ట్ డే యుద్ధానికి వెళ్తాడు, యుద్ధం గెలుస్తాడు. అప్పటి నుంచి ఆయనకి యేసుక్రీస్తు మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఏదో ఉంది ఈయనలో ఏదో ఒక శక్తి ఉంది. ఒక్క క్రీస్తు అనే పదానికి
ఒక్కసారి నా ఫ్లాగ్ మీద, నా యుద్ధోపకరణాల మీద వేసినందుకే నాకు ఇంత జయం వచ్చింది, ఆయన్నే నా జీవితంలో తీసుకొని ఆయనే నా ప్రభువుగా పెట్టుకుంటే నాకు ఇంతకంటే ఏం వస్తుంది అని చెప్పేసి ఆయన ఆలోచించి ఏం చేశాడంటే అప్పటి నుంచి యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాడు. అయితే వెంటనే ఆయన ఏం చేశాడంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఎన్నిసార్లు సెమీ క్రిస్మస్కి వెళ్ళారు? ఇక్కడ క్రిస్మస్లు నవంబర్ 25 నుంచి స్టార్ట్ అయినాయి, తెలుసు కదా మీకు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు మధ్యలో ఒక 4 వారాలు ఉన్నాయి. ఎన్ని వారాలు? 4 వారాలు. ఆయన ఏం చెప్పాడంటే ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు. నిసియా అనే ప్లేస్లో ఒక తత్వవేత్తల్ని, పండితుల్ని, నేను చెప్పేదంతా కల్పన కథ కాదండి, కట్టు కథ కూడా కాదు, ఇదేంటంటే చరిత్రలో జరిగిన విషయాల్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే ఆయన నిసియా అనే ప్రదేశంలో, రోమాపట్నంలో ఉన్న నిసియా అనే ప్రదేశంలో ఒక 10 మంది తత్వవేత్తల్ని పిలిచి ఏం చేశాడంటే మనము యేసుక్రీస్తుకు సంబంధించిన, ఆయన పుట్టుకకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టాన్ని మనం రాయాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు 4 వారాలకి 4 రకాల క్యాండిల్స్ వెలిగించమన్నాడు. 4 రకాల క్యాండిల్స్. ఏంటా క్యాండిల్స్ అంటే, ఫస్ట్ క్యాండిల్ ఏంటంటే క్యాండిల్ ఆఫ్ హోప్, అంటే నిరీక్షణ సంబంధమైన ఒక కొవ్వొత్తి, వెలుగుని వెలిగించండి. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకి నిరీక్షణాస్పదముగా ఉన్నాడు. యేసు ప్రభు నాకు నీకు ఎలా నిరీక్షణగా ఉన్నాడో నేను వచ్చే విషయాల్లో నేను చెప్తాను. రెండవది క్యాండిల్ ఆఫ్ లైట్, అంటే క్యాండిల్ ఆఫ్ లవ్, ఒక ప్రేమ అనే కొవ్వొత్తిని మీరు నెక్స్ట్ వారం వెలిగించండి. మూడవది క్యాండిల్ ఆఫ్ జాయ్, ఆనందం, మహా సంతోషం అనే ఒక క్యాండిల్ని మీరు వెలిగించండి. నాలుగవది క్యాండిల్ ఆఫ్ సమాధానం, పీస్, సమాధానకరమైన కొవ్వొత్తిని మీరు వెలిగించండి. గమనించండి, యేసు ప్రభు వారు మనకి నిరీక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మనం చనిపోయిన తర్వాత ఒక జీవితం అనేది మనకున్నది. ఆ జీవితము ఎక్కడ అంటే ఆయనతో పాటు. ఆ యొక్క నిరీక్షణని మనకి అనుగ్రహించాడు. అందుకని హోప్ అంటారు నిరీక్షణ అంటే. రెండవది లవ్, ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అని ఇక్కడ చదివాం మనం. ఎంత ప్రేమించాడు అంటే ఆయన ఒకే ఒకటి చేస్తాడు. ఏంటో తెలుసా? ఆయన 2 చేతులు ఇట్లా చాపి ప్రాణం ఇచ్చేంతగా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన ప్రేమించినట్టుగా లోకంలో నిన్ను నన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నీ తల్లిదండ్రులు, నీ అక్కలు, తమ్ముళ్ళు ఎవరు కూడా ప్రేమించలేరు. భర్త ప్రేమించలేడు, భార్య ప్రేమించలేడు. అందుకే ఆ ప్రేమకి అగాపే ప్రేమ అనే మాట బైబిల్లో వాడబడి ఉంది. మూడవది మరి జాయ్, జనులందరికీ కలగబోవు మహా సంతోషమైన శుభవార్త. ఏంటా శుభవార్త అంటే, మరి యేసుక్రీస్తు దేవుడే నరవార్తారిగా, సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మాంసాహారమైన శరీరాన్ని, బైబిల్లో ఏముంటుందంటే బ్లడ్ అండ్ ఫ్లెష్, రక్త మాంసాలని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు అనే మాటని చూస్తూ ఉంటాం. అది మహా సంతోషకరమైన విషయం కాదా? ఒక వ్యక్తి నశిస్తూ పోతూ ఉంటే అతన్ని కాపాడి నిత్య జీవాన్ని ఇవ్వటం సంతోషకరమైన విషయం కాదా? అందుకే క్యాండిల్ ఆఫ్ జాయ్ అనే విషయాన్ని చెప్పాడు. నాలుగవది సమాధానకరమైన సువార్త, సమాధానం, క్యాండిల్ ఆఫ్ పీస్. ఆయన సమాధాన పరచటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. నీవు నేను మరి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, ఏ ఒక్కరు నీతిమంతులు లేరు అనే మాటను మనం చదువుతూ ఉంటాం. అయితే పాపం చేస్తే ఏమొస్తుంది అనేది మనం ఆలోచించినట్లయితే, పాపం చేస్తే ఏమొస్తుందంటే దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. దేవుని ఉగ్రత నా మీద ఉంటే నేనేం చేస్తాను అంటే, నా మనసు నాలో ఉండదు, ఇంకా నా చేష్టలు నా చేతుల్లో ఉండవు. పాపానికి బానిసగా నేను తయారైపోతాను. మనసుకి ఏదనిపిస్తే అది చేసేస్తాను, ఎందుకంటే దేవుని ఉగ్రత కింద నేను ఉన్నాను కాబట్టి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి నీ మీద కురిపించే దేవుని ఉగ్రతకి మరి ఆయన మధ్యవర్తివై ఉండి నిన్ను తండ్రి అయిన దేవుణ్ణి సమాధానపరిచాడు.
అందువల్ల ఇది సమాధానకరమైన సువార్త. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడో కాన్స్టంటైన్ అంటే ఏదో ఫారెన్లో ఉన్న ఆయన గురించి మాకెందుకులే, కానీ మరి ఇండియాలో ఎవరైనా చెప్పారా యేసు ప్రభు గురించి అని మీరు అడగొచ్చు. మన భారతదేశంలో జాతిపిత అని ఎవరిని అంటాం చెప్పండి అమ్మా? వెరీ గుడ్, వింటున్నారు అందరూ. మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. అయితే ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అంటే సత్యము మీద నా యొక్క పరిశోధన అని అర్థం. ఆ యొక్క పుస్తకంలో పేజ్ నెంబర్ 113లో ఈ విధంగా రాయబడి ఉంది: ఆయన శిలువ మరణం త్యాగం ప్రపంచానికి ఆదర్శం. ఆయన శిలువ మరణం త్యాగం ప్రపంచానికి ఆదర్శం అని మహాత్మా గాంధీ గారు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే దాంట్లో రాశారు. ఇంకో మాట కూడా ఆయన అన్నాడు: నాకు ఈ క్రిస్టియన్స్ని చూస్తే చిరాకండి, ఈ క్రిస్టియన్స్ చూస్తే అసహ్యం అండి అని అంటాడు మహాత్మా గాంధీ. ఎందుకు అంటే, నాకు క్రిస్టియన్స్ ఇష్టం లేదు, కానీ యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అంటాడంట. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం యేసు ప్రభులాగా బ్రతకం కాబట్టి. మహాత్మా గాంధీ అదే అన్నాడు. అదొక క్రిస్టియన్స్ ఇష్టం లేదు, కానీ యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అనే మాట అన్నాడు. ఇంకోటి ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు యొక్క చారిత్రక రుజువుల్ని ఎవరు చెప్పనవసరం లేదు. ఎందుకంటే కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తారు. ఆ కొండ మీద ప్రసంగం అంట మహాత్మా గాంధీ గారు చదివినప్పుడు అంట ఆ మాటలు ఆయన హృదయంలో గుచ్చుకున్నాయంట. అది చాలు ఆయన చరిత్రలో ఉన్నాడు అని చెప్పడానికి. యేసు ప్రభు యొక్క మాటలు గాంధీ గారి గుండెలో గుచ్చుకున్నాయని చెప్పి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే పుస్తకంలో రాశాడు. సరే, బాగానే ఉంది. ఆయన ఒక రాజకీయవేత్తగా తర్వాత ఎదిగినట్టు మనం చూస్తూ ఉంటాం. రెండవ వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తూ ఉంటాను. ఆయన ఎవరంటే స్వామి వివేకానంద గారు. 1893లో ఆయన చికాగో పట్టణానికి వెళ్తాడు. సర్వమత సమ్మేళనము అనే సదస్సుకి వెళ్ళి ఆయన ఒక 3 మెసేజ్లు చెప్తాడండి. ఇలా స్టేజ్ మీద నుంచొని ప్రపంచంలో అనేక మంది మత సంబంధమైన నాయకులందరూ వచ్చి నుంచుంటారు. వాళ్ళందరి మధ్యలో ఆయన 3 వర్తమానాలు చెప్తాడు. అక్కడ 3 వర్తమానాలు చెప్పి ఆ టైంలో ఒక మాట అంటాడు. ఆ చికాగో కాన్ఫరెన్స్లో ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు చర్చిలో లేడు, మసీదులో లేడు, గుడిలో లేడు, కానీ నీ హృదయంలోనే ఉన్నాడు అని స్వామి వివేకానంద గారు ఆ చికాగో కాన్ఫరెన్స్లో చెప్పినట్లు చూస్తూ ఉంటాం. అయితే ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ఆయన వచ్చి అడుగుతాడు, సరే బ్రదర్, ఏమండి వివేకానంద గారు, మరి యేసుక్రీస్తు అంటే మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అని చెప్పి ఒక ఇండియన్గా, ఒక భారతదేశం నుంచి వచ్చిన యేసుక్రీస్తు అంటే మీరేమనుకుంటున్నారో చెప్పండి అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ లోకంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే అని చెప్తాను. ఎందుకంటే నేను ఈశాన్య సనాతన ధర్మానికి చెందిన వ్యక్తిగా నేను యేసుక్రీస్తుని దేవుడిగా నేను భావిస్తాను అని చెప్పేసి స్వామి వివేకానంద గారు అన్నారు. అర్థమవుతుందండి? అర్థమైన చెప్పండి కొట్టండి. అంటే నేను చెప్పుకుంటూ పోతున్నా, వింటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, మరి మహాత్మా గాంధీ గారు అంత మంచి మాట అన్నారు, మరి స్వామి వివేకానంద గారు అంత మంచి మాట అన్నారు, మీకేం అనిపించట్లేదా? అరే వాళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు ఇదంతా? యేసు ప్రభు గురించి ఎక్కడ తెలుసుకున్నారని మీకు అనిపించట్లేదా? ఈరోజు ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతాను, యేసుక్రీస్తు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒక్క మాట చెప్తావా? అది నీ హృదయంలో చెప్పుకో. యేసుక్రీస్తు గురించి వ్యక్తిగతంగా నువ్వు ఏమి అనుకుంటున్నావు? అదే నీ నిత్యత్వాన్ని డిసైడ్ చేస్తుంది. ఇంకొక ఆయన ఒక మత లీడర్గా, మత నాయకుడి గురించి మనం చూసాము. ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్తాను. బ్లైజీ పాస్కల్. ఎంతమంది క్యాలిక్యులేటర్ తెలుసు? క్యాలిక్యులేటర్ అర్థం కదా పిల్లలు? క్యాలిక్యులేటర్ తెలుసు కదా? అది తయారు చేసింది ఎవరంటే బ్లైజీ పాస్కల్. 1642 సంవత్సరంలో ఆయన తయారు చేశాడు. ఆ బ్లైజీ పాస్కల్ తయారు చేసిన ఆ క్యాలిక్యులేటర్ వల్లే ఈనాడు మనం ఫోన్లు వాడుతున్నాం, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లన్నీ డెవలప్ చేయగలుగుతున్నాం. సైంటిస్టుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే,
ఏదో ఒకటి కనిపెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. దేవుడు అంటే పక్కన పెట్టేస్తారు, దేవుడు అంటే నమ్మరు. అయితే బ్లైజీ పాస్కల్ కూడా ఆయన ఒక శాస్త్రవేత్త, ఆయన దేవుణ్ణి నమ్మనివాడు. కానీ ఆమె సహోదరి దేవుణ్ణి నమ్మింది. అనేక సార్లు అన్నయ్య యేసు ప్రభు లోక రక్షకుడు అన్నయ్య, ఆయన్ని నమ్మయ్య అన్నయ్య, ఆయన నమ్మితే మనకు పరలోకం వచ్చింది అన్నయ్య అని చెప్పే పని బాట లేదా? మానసిక రుగ్మత కలిగిన వాళ్ళే దేవుడి గురించి మాట్లాడతారు. మీకు మానసిక రుగ్మత ఉంది, వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు అని చెప్పేసి అన్నాడు. అయితే ఏం చేశాడంటే, ఒకరోజు తను ఒక గుర్రపు బండి మీద ఒక పెద్ద రివర్ని, పెద్ద నదిని క్రాస్ చేస్తా ఒక బ్రిడ్జ్ మీద వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటుంటే ఆ గుర్రపు బండి మధ్యలో సడన్గా ఆగిపోయి కెవ్వున కేకలు వేసి మరి ఆ బండిని తిరగదిప్పగా ఆయన చక్రాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు బ్రిడ్జ్ మీద. ఆ చక్రాన్ని వదిలేస్తే చచ్చిపోతాడు. ఇట్లా పట్టుకొని వేలాడుతూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక పామరుడు చూసి అతను వెళ్ళి రక్షించాడు. అతను ఆ టైంలో, వేలాడే టైంలో ఒకటే ఆలోచిస్తున్నాడు, అరే నేను క్యాలిక్యులేటర్ కనిపెట్టాగా, ఆ జ్ఞానం వచ్చి నన్ను ఏమైనా రక్షించిందా, లేకపోతే నేను చాలా కొత్త కొత్త విషయాలు చదువుకున్నా కదా, ఆ జ్ఞానంతో నేనేమైనా ఇప్పుడు బ్రతకగలనా అని అన్ని మనసులోకి వచ్చేస్తుంది. కానీ ఒక్కటే అతన్ని రక్షించింది ఎవరంటే అటుగా పోయే పామరుడు. అతను రక్షించిన తర్వాత అనుకున్నాడంట, ఏంటి మనిషికి కావాల్సింది రక్షకుడు, ఆపదలో ఉన్నప్పుడు కాపాడేది ఎవరు అంటే మరి అచ్చ తెలుగులో చెప్పాలంటే ఆపద్ బాంధవుడు అని చెప్పేసి ఆయన అనుకుని ఆ సిస్టర్ చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా అన్నాడంట, ఓ దేవా నువ్వు మనిషిని నీ స్వరూపంలో చేసుకున్నావు, కానీ అతని హృదయంలో కొంచెం శూన్యాన్ని ఉంచావు. ఆ శూన్యాన్ని ఎప్పుడైతే నీతో నింపుకుంటావో అప్పుడే ఆ మనిషి యొక్క జీవితం పరిపూర్ణమవుతా ఉంటుంది అనే మాటని చెప్పాడు. మీకు ఈ మాట అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే బాగా చదువుతారు, బాగా డబ్బు సంపాదిస్తారు, బాగా పనులు చేస్తూ ఉంటారు, కానీ జీవితంలో ఏదో అసంతృప్తి ఉంటుంది. అన్నీ చేస్తున్నాం కానీ ఎక్కడో ఏదో లోటైనట్టు కనిపిస్తుంది. పైకి నేను ఆ లోటుని పూడ్చుకోవడానికి ఏం చేస్తాడంటే సినిమాలకు వెళ్తాడు. సినిమా 2.5 గంటలు చక్కగా చూస్తాడు, అబ్బా సూపర్ ఉంది అని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళా అయ్యే మనసులో అదే బాధ, ఏంటో ఎక్కడో ఏదో జరుగుతుంది. అట్లా మనిషి హృదయంలో ఒక గ్యాప్ అనేది దేవుడు ఉంచాడంట. ఆ గ్యాప్లో ఏది ఫిట్ అవ్వదు. ఆ గ్యాప్లో సినిమాలు పెట్టాలని చూస్తాడు, ఫిట్ అవ్వదు. తర్వాత డబ్బును పెట్టాలని చూస్తాడు, ఫిట్ అవ్వదు. ఇంకా తన ఎడ్యుకేషన్, చదువు, లేకపోతే ఇంకా ఏదేదో విలాసవంతమైన భవనాలు కట్టుకోవాలని చూసి సంతోషించాలనుకుంటాడు, అవి కూడా ఫిట్ అవ్వవు. ఎప్పుడు ఫిట్ అవుతుందంటే అతని హృదయంలో దేవుణ్ణి పెట్టుకున్నప్పుడే తన జీవితం యొక్క పరమార్థము తనకి అర్థమవుతుంది అని చెప్పి ఎవరన్నారు? బ్లైజీ పాస్కల్ అన్నాడు. చివరిగా నేను ఒక వ్యక్తిని మీకు చెప్పి నేను ముగించాలని ఆశపడుచున్నాను. మరి ప్రపంచంలో అనేకమైన సినిమా డైరెక్టర్లు మనం చూస్తూ ఉంటాం. హాలీవుడ్లో కూడా ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు, మంచి రైటర్, లూ వ్యాలెస్ అనే ఒక డైరెక్టర్. ఆయనకు వచ్చిన సమస్య ఏంటంటే, లూ వ్యాలెస్ అనే వ్యక్తి బాగా అనేకమైన పుస్తకాలు చదివి సినిమాలు చేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఆయన ఏం చేశాడంటే, మరి యేసుక్రీస్తు చరిత్రలోనే లేడు, అదొక కట్టుకథ బోటకం అని చెప్పి నిరూపించడానికి ఏం చేశాడంటే, ఆయన యెరూషలేం ఇస్రాయేల్ దేశంకి వెళ్ళాడు, యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు. అక్కడ యెరూషలేంలో కూర్చొని అక్కడే కాపురం పెట్టేసి అక్కడ ఉన్న వ్యక్తులతో పరిచయం చేసుకొని మరి వాళ్ళ వేష భాష అన్నీ నేర్చేసుకొని తను గమనిస్తా ఉన్నాడంట, యేసుక్రీస్తు గురించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని. తీరా చూసినట్లయితే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఆయన లేడు అని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా దొరకతా చివరి ఏం జరిగిందంటే ఆయన ఒక బుక్ రాశాడు. ఏంటి ఆ బుక్ అంటే బెన్హర్ అనే బుక్ రాశాడు. ఎంతమంది ఆ సినిమా చూసారో నాకు తెలియదు. బెన్హర్ అనే బుక్ అనే సినిమా ప్రపంచంలో గొప్ప సినిమాల్లో 100 సినిమాల్లో ఏదైనా ఉంది అంటే బెన్హర్ అనే సినిమానే ఉంది.
ఆ బెన్హర్ అనే సినిమాలో ఆ, తను అనుభవించి మరి గ్రహించి చూసి స్పష్టంగా రుజువులతో తీసిన సినిమా అది. మరి చూసినట్లయితే చరిత్రలో చాలా మంది యేసుక్రీస్తు లేడని రుజువు చేయడానికి వచ్చారు, కానీ అందరూ ఫెయిల్యూర్, అందరూ ఓడిపోయారు. ఎందుకంటే ఆయన చారిత్రక పురుషుడు, ఆయన కాలాన్ని సగముగా విభజించిన దేవుడు. ఆయన లేడు అనటానికి ఒక్క రుజువు కూడా లేదు, కానీ ఉన్నాడు అనటానికి వందల కొలది రుజువులు ఉన్నాయి. హల్లెలూయా. కీర్తనలు 14వ అధ్యాయంలో ఒక మాట చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో కొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునో లేడు కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చాలండి. అయితే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడంట. వాళ్ళు చెడిపోయిన వారు అసహాయ కార్యములు చేయవారు అనే మాటను మనం చదువుతున్నా ఉన్నాం. అయితే అపోస్తులైన పౌలు కొత్త నిబంధనలో మరి అనేకమైన రుజువులతో ఇలాగే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, చారిత్రక రుజువులతో మరి ఆ యొక్క పట్టణంలో అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివినట్లయితే ఆయన తర్కిస్తూ ఒప్పిస్తూ ధైర్యంగా మాట్లాడుతూ చారిత్రక రుజువులు చూపిస్తా ఉన్నాడు, కానీ ఆయన మరణ పునరుద్ధానాల గురించి చెప్తా ఉన్నాడు. యేసే ఆ మెస్సయ్య అని ప్రకటిస్తా ఉన్నాడు, కానీ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? వారు కఠినపరచబడి ఒప్పుకోలేదు. ఈనాడు యేసు ప్రభువుని గురించి అనేక చోట్ల మీరు వింటా ఉన్నారు, అనేక విషయాలు ఆయన గురించి తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన మీద మీకు ఇంకా చాలా అపనమ్మకం ఉంది. ఎందుకు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అనే విషయాలు మీకు ఇంకా డౌట్గానే ఉన్నాయి. ఎందుకు ఆయనే దేవుడు, ఆయనే రాజు అనే క్వశ్చన్స్ మీకు ఇంకా మీ మనసులో మెదులుతూనే ఉన్నాయి. దానికి ఆయన తెలుసుకున్నవారు, ఆయన కొరకు జీవితాన్ని సమర్పించుకున్న వారి జీవితాలు వేరుగా ఉంటాయి. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అది 3 గ్రంథాల్లో రాయబడి ఉంది సువార్తల్లో. మరి చూసినట్లయితే రిచ్ యంగ్ రూలర్, ఆయన పేరు ఏంటంటే రిచ్ యంగ్ రూలర్. అంటే ఆయన ఒక ధనవంతుడు, ఒక అధికారి, ఒక యవనస్తుడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో రాయబడి ఉంది, మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా ఆ రిచ్ యంగ్ రూలర్ గురించి రాయబడి ఉంది. అయితే ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్క మాట అడిగాడు. మోకాళ్ళుని ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడవుటకు నేనేం చేయాలి అని చెప్పి ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? మొత్తము ఆజ్ఞలన్నీ పాటించు అని చెప్పేశాడు. ఎన్ని ఆజ్ఞలు పిల్లలు, సండే స్కూల్ పిల్లలు? 10 ఆజ్ఞలు పాటించే అనగానే అవి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను, ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయో చెప్పు అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. అయితే యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు. ఏంటంటే, నీవు వెళ్ళి నీ ధనమును అమ్మి బీదలకిమ్ము అనే మాటని మాట్లాడగానే బైబిల్లో రాయబడి ఉంది. ఆయన ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనే మాటను చూస్తూ ఉంటాం. ఎందుకు ప్రభువుకి సమర్పించుకోలేదు? బైబిల్ గ్రంథం మొదట్లో చూసినట్లయితే ఆ యొక్క యవనస్తుడు మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను మార్చుకున్న నా జీవితాన్ని అని చెప్పడానికి అని చెప్పినట్లు మనం చూడం బైబిల్లో. ఆ టైంలో యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయాడు, ఇంకా లైఫ్లో రాలేదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి గలది అని చెప్తా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మానవుని యొక్క తలంపులు చెడ్డవి అని చెప్తా ఉంది. మరి ఆ దేవుని ఉగ్రత మనుషుల మీద ఉంది అని రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తూ ఉంటాం. మరి మన జీవితంలో, మనం ఈ సొసైటీలో మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఒక 2 సన్నివేశాలు నేను చెప్పి ముగిస్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంఘటన జరిగింది ఒక నెల క్రితం. మీకు తెలుసో లేదో, అన్నమయ్య జిల్లాలో మరి ఆ ఊరి పేరు ఏంటంటే కొత్త మంగంపేట, ఓబులాపల్లి మండలం కొత్త మంగంపేట అనే ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, తల్లిదండ్రులు పని చేసుకుందామని చెప్పి కువైట్ వెళ్ళారు. కువైట్ వెళ్ళి కూలి పనులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఒక పాప ఉంది. ఆ పాపని
చుట్టాలు ఇంట్లో పెట్టేసి వెళ్ళారు. పెట్టేసి వెళ్తే ఏం జరిగిందంటే 58,000 ముసలి తాత 58,000 ముసలి తాత తను అంగవైకల్యుడు ఏంటంటే అంగవైకల్యుడు ముసలివాడు ఏం చేసిందంటే ఎవరు లేని టైంలో ఆ 12 ఏళ్ల పాపని పాడు చేయడానికి ప్రయత్నించాడు. ఆ పాప గట్టిగా అరవటంతో అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్తే సైలెంట్గా ఉండు, మేము వచ్చి నిన్ను తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ నాన్న అంటే వాళ్ళ అమ్మని ఫస్ట్ పంపించాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్ళింది పాపని. కరెక్ట్గా 3 రోజుల తర్వాత ఆ తాత శవంలాగా పడి ఉన్నాడు పక్కన. ఆ ఊరంతా పెద్ద దుమారం లేచింది. ఎవరు చంపారు ఈ ముసలోడిని, ఏం జరిగింది ఎవరికి అర్థం కావట్లా. అయితే ఎవరు చంపుంటారు అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయటం మొదలు పెట్టగానే ఆ మర్డర్ జరిగిన 2వ రోజే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేశాడు ఆయన. ఎవరంటే తండ్రి, ఆ పాప తండ్రి వీడియో పెట్టాడు. ఏం జరుగుతుంది ఈ సమాజంలో, ఎందుకు ఇట్లా ప్రేరేపించబడుతున్నారు? తాత మనవరాలు వయసున్న పాపని ఎలా చెరపాలని తను చూశాడు. అసలు దీని అంతటి కారణం ఏంటి అని ఆ తండ్రి ఒక పెద్ద వీడియో చేసి యూట్యూబ్లో పెడితే పోలీసులు ఆ యూట్యూబ్ వీడియోని పట్టుకొని ఆ తండ్రిని తీసుకొచ్చి ఇలా ఎందుకు చేసావని చెప్పినప్పుడు ఈ సిస్టమ్ మీద అసహ్యం వేస్తుంది. పాపకు ఆ విధంగా జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు యాక్షన్ మీరు ఎందుకు తీసుకోలేదు? పోలీసులు చేసింది వాడే అని తెలిసి కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు, అందుకే నేను వాడిని చంపేశాను అని చెప్పేసి వాళ్ళ తండ్రి అన్నాడు. చూడండి, మనుషులు ఎందుకు ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నారో ఆలోచించండి. మనుషుల హృదయాలు ఎందుకు ఇంత కఠినపరచబడి పాపం వైపు పరిగెడుతున్నాయో చూడండి. హైదరాబాద్లో పెద్ద దుమారం లేగుతుంది ఒక విషయం. ఆ సండే థియేటర్లో తొక్కిసలాట్లో రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. ఎలాగో తెలుసా? అదేదో సినిమా వచ్చిందంట, ఆ సినిమా చూడటానికి వెళ్ళిందంట. ఎప్పుడు సినిమా రిలీజ్ కాకముందు బెనిఫిట్ షో వేస్తారు, ఆ బెనిఫిట్ షో చూడటానికి ఆమె వెళ్ళింది. మరి ఎందుకు వెళ్ళింది? బాగానే ఉంది, అక్కడ అంతా జనం గుంపులుగా ఉన్నారు. అయితే ఒక్కసారి హీరో రావడంతో ఆమె తొక్కి పడేసి చంపేశారు. ఆ తొక్కిసలాట్లో చనిపోయింది. కొంచెం ఉంటే వాళ్ళ బాబు కూడా చనిపోయేవాడు. కొన ప్రాణంతో ఆ బాబుని కూడా పక్కకు లాగి తనకి CPR ఇచ్చి బ్రతికించారు. ఏం అవసరం చెప్పండి? మనిషి ప్రాణం కంటే విలువైందా ఆ సినిమా? మనిషి ప్రాణము ఆ ఆత్మ కంటే విలువైందా ఆ హీరో? ప్రపంచం అంతా మనం చూసినట్లయితే ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది. యేసు ప్రభు మరి దేవుడు ఒక మాట అంటాడు, యెషయా 1వ అధ్యాయము 3వ వచనము. యెషయా 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగుదును, ఎద్దు తన కామందును ఎరుగును. చాలు. ఎద్దంట తన మంద ఎక్కడుందో తను తెలుసుకునిద్దంట, తన యజమాని ఎవడో తెలుసుకుంటుందంట. మరి నా జనులకు తెలివి లేదు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వాళ్ళందరూ దేవుని ఉగ్రత కింద ఉన్నారు కాబట్టి అటువంటి మనసు, అటువంటి ఆలోచనలు వాళ్ళ హృదయం అంతా నిండిపోతా ఉంది. అందుకే ఒక మంచి గాయకుడు, ఒక రచయిత, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? ఎవరి సాధ్యం? మీ హృదయంలో ఏముందో ఇప్పుడు ఎవరైనా చూడగలరా? నీ హృదయంలో ఎంత చెడు ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు యేసు ప్రభు వారు చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. నీ తల్లిదండ్రులకు కనిపించకపోవచ్చు, నీ అన్నదమ్ములకు కనిపించకపోవచ్చు, నీ హృదయము ఎరిగిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పాపస్థి హృదయాన్ని తీసివేసి, ఆ రాతి హృదయాన్ని తీసివేసి, ఆ పాపపు హృదయంలో మార్చి, ఆ పాప హృదయాన్ని మార్చి మాంసపు గుండెని ఇచ్చి నిన్ను పరిశుద్ధిగా చేయటానికి ఆయన రాజుగా ఈ భూమి మీదకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలా మంది ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఎక్కువ ఇదే మాట్లాడుతూ ఉంటారు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టలేదు, ఆయన వచ్చాడు.
యేసు ప్రభు వచ్చాడు అంటానికి పుట్టాడు అంటానికి చాలా తేడా ఉంది, అవునా కదా? తెలుగు భాషలో పుట్టాడని రాశారు, అయితే దాని యొక్క లాటిన్ భాషలో దాని యొక్క మీనింగ్ ఏంటంటే ప్రెడుకీర్ అనే పదాన్ని వాడారు. ప్రెడుకీర్ అంటే ఏంటంటే ఆయన దిగి వచ్చాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ అయ్యి ఈ భూమి మీదకి వచ్చాడు అని అర్థం. తెలుగు భాషలో తర్జుమా చేసేటప్పుడు అట్లాంటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. ఆయన పుట్టడం కాదు, తండ్రి అయిన దేవుడే శరీరాకాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు వచ్చాడు. ఆయన మనం చూసినట్లయితే ఆయన మనుషుల పాపాలను క్షమించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అనే మాటను మనం గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభుని నమ్మటం ద్వారా నేను ధనవంతుని అయిపోను, యేసు ప్రభుని నమ్మటం ద్వారా గవర్నమెంట్ జాబ్ రాదు, యేసు ప్రభుని నమ్మటం ద్వారా నాకు లాటరీలో టికెట్ రాదు. కానీ ఒక్కటి జరుగుతుంది ఏంటంటే నీ పాపాలు క్షమించబడతాయి, నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. నిన్ను ఆయన రాజుగా ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు నిన్ను ఆయన రాజ్యంలో ఒక పాత్రగా, ఆయన రాజ్యంలో ఒక సభ్యునిగా చేర్చుకుంటాడు. ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒకటి ప్రకటించాడు, ఏంటంటే పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన రాజు అయి ఉన్నాడు, ఆ రాజ్యానికి రాజు అయి ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉన్న విశ్వాసులంతా ఆయన కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఏ పాపం లేని, ఏ మోసము లేని, ఏ చెడుతనం లేని ప్రపంచాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? ఆ చూడాలనుకుంటే ఆ ప్రపంచం ఎవరి దగ్గర ఉందంటే నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గర. ఆయన రాజుగా ఉండబోతున్నాడు ఆ ప్రపంచానికి. ఆ ప్రపంచంలో మీరంతా ఉండాలనుకుంటే ఒక్కటి చేయాలి, ఏంటంటే ప్రభువా నా పాపాలను క్షమించండి, నా హృదయాన్ని మార్చండి. ఈరోజు నీవు చారిత్రక పురుషుడు ఉన్నవాడవని, సశరీరము ధరించుకొని ఈ భూమి మీదకి రక్త మాంసాలతో వచ్చిన వాడవని నేను నమ్ముతున్నాను, నువ్వు చనిపోయి తిరిగి లేచావని నేను నమ్ముతున్నానని ఎవరైతే వారి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వాళ్ళు రక్షించబడతారు. దేని నుంచి రక్షించబడతారు అంటే దేవుని ఉగ్రత నుంచి రక్షించబడతారు. నరకపు అంచుల్లో నుంచున్న వాడిని లాగితే వాడెంత సంతోషిస్తాడు. అయినా మేము నరకపు అంచుల్లో నుంచున్నారని నువ్వెట చెబుతావు అంటున్నారు కదా. ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నింటినీ మీరు పరిశీలన చేసుకోండి. ఏ మంచి లేదు మనలో, ఏ నీతి కార్యాలు మనం చేయలేము. దేవుని సంతోషపెట్టడానికి అనేకమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాం, అనేకమైన వ్రతాలు చేస్తూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఒక శూన్యం అనేది ఉంది. ఆ శూన్యాన్ని నింపగలిగేది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆ శూన్యాన్ని ఆయనే నీలో నిర్మించాడు. ఆ శూన్యాన్ని భర్తీ చేయడానికే పరలోకము నుంచి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. మరొకసారి చెప్తున్నా, ఆయన దిగి వచ్చాడు. ఆయన పుట్టడం కాదు, ఆయన దిగి వచ్చి నీ కొరకు నా కొరకు మరణించాడు. నీ కొరకు నా కొరకు మరణించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఓకే, అయితే ఈ యొక్క మాటల్ని నేను ముగిస్తున్నాను. చివరిగా ఈ వచనం చదివి ముగించండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. 18వ అధ్యాయం 37వ వచనం. పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్లు నేను రాజుని. చాలండి. పిలాతు అనేవారు ఎవరంటే ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో 4వ చక్రవర్తి, 4వ గవర్నర్. మరి కింగ్ ఎవరు అంటే కైసరు. కైసరు కింగ్ అన్నప్పుడు యేసు ప్రభు వచ్చి నేనే కింగ్ అంటే కైసర్కి కోపం వచ్చిద్దా రాదా? గవర్నర్గా ఉన్న ఆయనకి కోపం వచ్చిద్దా రాదా? ఇక్కడ జరిగింది అదే. మరి యేసు ప్రభు అంటున్నాడు నేను కింగ్, నేను రాజుని అని చెప్పేసి అంటున్నాడు. మరి నాసా డైరెక్టర్ మీకు తెలిసి ఉంటాడు, వార్నర్ వోన్ బ్రౌన్ అనే ఆయన నాసా డైరెక్టర్. ఆయన ఏం చేశాడంటే ఒక మంచి మాటను చెప్పాడు. ఏంటా మాట అంటే చంద్రమండలం మీద మనుషులు అడుగు పెట్టడం ఆశ్చర్యం కాదు, అద్భుతం కాదు. ఏమన్నాడు? చంద్రమండలం మీద ఇద్దరు పంపించారు, వాళ్ళిద్దరూ అడుగు పెట్టారు, వీడియోలు పంపించారు, అన్ని. అది అద్భుతం ఏమాత్రం కాదు, అది నథింగ్. నిజమైన అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావటమే. తండ్రి దగ్గర ఉన్న ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావటమే మరి గొప్ప అద్భుతము అని చెప్పేసి అన్నాడు. మరి
ఆ అద్భుతకరుడు, ఆలోచనకర్త, మరి బలవంతుడగు నిత్యుడగు తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని మీ హృదయంలో చేర్చుకున్నారా? ఎంతమంది అయితే చేర్చుకున్నారో ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీ గురించి ప్రార్థన చేస్తాను.